హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో క్యారెట్తో ఒక సింపుల్ అండ్ ఈజీ రెసిపీని అయితే చూపించబోతున్నాను. క్యారెట్ అంటే ఇష్టపడిన వాళ్ళకి ఇలా ఒక్కసారి చపాతీల్లో కానీ రైస్లో కానీ చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ వద్దనకుండా తినేస్తారు. ఎక్కువగా చాలా మంది అయితే క్యారెట్ని అయితే కర్రీ లాగా అలా చేసుకొని తినడానికి అయితే అస్సలు ఇష్టపడరు. కానీ అలాంటి వాళ్ళకి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, బాగా ఇష్టపడతారు. దానికోసం ముందుగా అయితే ఇక్కడ నేనైతే 1/2 కిలో అయితే క్యారెట్ తీసుకున్నాను. మనం తీసుకున్న క్యారెట్ని అయితే ముందుగా బాగా శుభ్రంగా కడిగేసేసి ఇలా మొత్తం అయితే కట్ చేసేసుకోండి. తర్వాత ఆ క్యారెట్ మొత్తాన్ని ఒక చిన్నగా మీడియం సైజ్ ముక్కలను అయితే కట్ చేసి పెట్టుకోండి. మరీ అంత చిన్నగా వద్దు, మరీ అంత పెద్దగా వద్దు. నేను చూపించబోతున్న ఈ రెసిపీలో అయితే మనమైతే క్యారెట్ని అయితే బాయిల్ చేయాలి, డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై చేయకూడదు. అందుకనే నేనైతే ఇక్కడ మీడియం సైజ్ అయితే కట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నేను కట్ చేస్తున్న విధంగా అయితే మీడియం సైజులో కట్ చేసుకోండి. మరీ చిన్న పీసులుగా కట్ చేసుకుంటే మనం బాయిల్ చేసుకున్నప్పుడు ఎక్కువ బాయిల్ అయిపోతాయి. అందుకే మీడియం సైజులో కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఎగ్జాక్ట్గా ఇలా కట్ చేసుకోవాలి. మరీ అంత చిన్నగా లేకుండా మరీ అంత పెద్దగా లేకుండా చూడండి నేను ఇలా కట్ చేశాను. మనం తీసుకున్న క్యారెట్ని మొత్తం అయితే ఈ సైజులో అయితే కట్ చేసుకొని పెట్టేసుకోండి. తర్వాత ఇలాంటి ఒక పెద్ద గిన్నెని కానీ లేకపోతే మీరు ఎందులో ఉడికించుకోవాలనుకుంటున్నారో అలాంటి పాత్రను ఏదైనా కానీ తీసుకొని మనం తీసుకున్న క్యారెట్ని మొత్తం అందులోకి వేసుకొని మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడుక్కునేసి దాంట్లోకి అయితే వాటర్ అయితే యాడ్ చేసేసుకోండి. మనం తీసుకున్న క్యారెట్ని మళ్ళీ ఒకసారి నీటితో శుభ్రంగా కడిగి పెట్టుకోండి. తర్వాత మనం క్యారెట్ని ఉడికించాలి కదా, దానికోసం అయితే వాటర్ని అయితే కరెక్ట్గా క్యారెట్ ముక్కలు అనేవి మునిగేంత వరకు తీసుకోండి. తర్వాత అందులోకి కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల వరకు ఉడికించండి. చూడండి, క్యారెట్ అయితే ఆల్మోస్ట్ ఉడకడం అయితే స్టార్ట్ అయిపోయింది. మరి ఎక్కువగా ఉడికిపోకూడదు, మరి మెత్తగా అయిపోతుంది. అలా అని మరి తక్కువగా ఉండకూడదు, గట్టిగా ఉండకూడదు. క్యారెట్ ముక్కలన్నీ 70% ఉడికేంత వరకు ఉడికించండి. మనం మళ్ళీ ఎలాగో ఆయిల్లో మళ్ళీ ఒకసారి ఫ్రై చేస్తాం కాబట్టి 70% ఉడికినా చాలు. చూడండి, 70% అయితే ఉడికిపోయింది. క్యారెట్ మళ్ళీ మెత్తగా లేకుండా మరి గట్టిగా లేకుండా చూడండి ఆల్మోస్ట్ అయితే ఉడికిపోయింది. ఇంకైతే దింపేయాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేసి మూతను పెట్టుకొని వంపేసి పెట్టుకోండి నీళ్ళన్నీ. చూడండి, క్యారెట్లో నీళ్ళన్నీ వంపేసిన తర్వాత ఇలా ఉండాలి క్యారెట్ అనేది. మనం గరిటెతో తిప్పితే మరి విరిగిపోకుండా ఉండాలి. చూడండి ఎలా ఉందో. ఈ క్యారెట్ ముక్కల్ని పక్కన పెట్టేసుకొని ఒక 10 నిమిషాల వరకు చల్లారనివ్వండి. ఒక పక్క స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకొని అందులోకి ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొద్దిగా పోపు అయితే వేసేసుకొని పెట్టుకోండి. అనేది బాగా వేడైన తర్వాత పోపు ఇలా చిటపటలాడుతూ ఉన్నప్పుడు అందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయను కట్ చేసుకొని వేసుకోండి. దాన్ని ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చిలను కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి ఉల్లిపాయను కొద్దిసేపు నూనెలో వేయించిన తర్వాత 7-8 వెల్లుల్లి రెమ్మలను అయితే కచ్చాపచ్చాగా దంచి అందులోకి అయితే వేసుకోండి. ఇక్కడ మీరు వెల్లుల్లితో పాటు అల్లం కూడా వేసుకోవచ్చు. నేనైతే వెల్లుల్లి మాత్రమే వేస్తున్నాను. తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాను అయితే ఇలా కట్ చేసుకొని అందులోకి అయితే వేసేసుకోండి. కొన్నవన్నీ బాగా కొద్దిగా నూనెలో వేగేంత వరకు కొద్దిగా బాగా వేయించుకోండి. చూడండి, మనం తీసుకున్న వాటిని బాగా ఇలా బాగా వేయించుకున్న తర్వాత అవి కొద్దిగా మగ్గిన తర్వాత ఒక 2 రెమ్మలను అయితే కరివేపాకు అయితే అందులో వేసేసుకోండి. చాలా మంది అయితే క్యారెట్ని అయితే కర్రీ లాగా చేసుకొని తినడానికి అయితే అస్సలు ఇష్టపడరు, స్వీట్ లానే తినడానికి అయితే ఇష్టపడతారు. అలాంటి వాళ్ళకైతే చపాతీలకి ఇలా ఒక్కసారి ట్రై చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు మీ దగ్గర అయితే. ఫైనల్ గా మనం ముందుగా ఉడకబెట్టుకొని చల్లార్చి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని కూడా వేసేసుకొని వాటిని కూడా బాగా వేయించండి. మనం వేసుకున్న క్యారెట్ కూడా కొద్దిసేపు బాగా ఆయిల్లో బాగా వేయించాలి. మనం క్యారెట్ కూడా బాగా మగ్గాలి. ఆయిల్ అనేది బాగా క్యారెట్కి పడితేనే టేస్ట్ అయితే బాగుంటుంది. క్యారెట్ను ఎక్కువగా ప్రెస్ చేయకుండా ఇలా మెల్లగా కలపండి, అప్పుడే క్యారెట్ అనేది నల్లకుండా ఉంటుంది. క్యారెట్ కూడా బాగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇలా ఆయిల్ అనేది బాగా ఉడుకుతూ ఉన్నప్పుడు అయితే మనం అయితే స్పైసెస్ యాడ్ చేయాలి. అందుకని దానికోసం అయితే ముందు కొద్దిగా పసుపు అయితే యాడ్ చేశాను. తర్వాత కొంచెం కారం వేసుకోండి. కారం అయితే మనం ఆల్రెడీ మిర్చి వేసాం కాబట్టి దానికి తగ్గట్టు వేసుకోండి. తర్వాత ధనియాల పొడి వేస్తున్నాను. మూడింటిని వేసిన తర్వాత ఇలా గరిటెతో కలపండి, కొద్దిసేపు బాగా మగ్గనివ్వండి. వేసినవి 3 అనేవి బాగా క్యారెట్ ముక్కలకి అన్ని పట్టిన తర్వాత కొద్దిగా అయితే గరం మసాలా యాడ్ చేస్తున్నాను. ఇక్కడైతే 1 స్పూన్ అయితే గరం మసాలా యాడ్ చేస్తున్నాను నేనైతే. మీరు కొద్దిగా గరం మసాలా ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక స్పూన్ అయితే యాడ్ చేసుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది. తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. మనం ముందుగానే క్యారెట్ ఉడకబెట్టేటప్పుడు అయితే సాల్ట్ వేసాను కదా, అందుకని ఇక్కడైతే తక్కువ అయితే వేస్తున్నాను. మీరు ఒకసారి చెక్ చేసుకోండి.
చెక్ చేసుకొని చూసుకొని మీ టేస్ట్ కి తగ్గట్టు అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి మనం వేసిన సాల్ట్ కూడా బాగా అందులోకి మిక్స్ అయిపోయిన తర్వాత మనం లాస్ట్ లో ఫైనల్ గా అయితే ఇలా కొత్తిమీర కొద్దిగా వేసేసి కొత్తిమీర వేసిన తర్వాత కొద్దిసేపు అయితే వేయించండి. ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం చేసిన రెసిపీని అయితే ఇలా గిన్నెలో కానీ బౌల్లో కానీ తీసుకునేయండి. ఫైనల్ గా రెసిపీ అయితే ఇదండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.